సో ఇవాళ ఎందుకు చాలా రోజులైంది ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఇట్స్ అ న్యూ హాల్ టూర్ అని చెప్పొచ్చు. ఈ కార్నర్ సోఫా కరెక్ట్గా అయితే నాకు ఈ చిన్న హాల్ ఇది. సో ఇక్కడ ఫిట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కంఫర్టబుల్గా దీనిపైన పెట్టుకోవడానికి అండ్ ఏమైనా పెద్ద ఐటమ్స్ దీనిపైన పెట్టుకోవడానికి అవుతుంది. ఇదైతే 3 పీసెస్ సెట్ వస్తుంది. ఇవన్నీ రీసెంట్ టైమ్స్లో తీసుకున్నవి నా కలెక్షన్. ఇది ఫైటర్ ఫిష్ ఒకటి మాత్రమే ఉంటుంది అన్నమాట నాలాగా. అండ్ ఇక్కడ ఒక బుద్ధుడు రీసెంట్గా నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది దీన్ని. నాకు బాగా నచ్చి తీసుకుంది ఫ్లవర్ వాజ్ పెట్టుకోవడానికి. ఆల్రెడీ చెప్పాను అనుకుంటా లాస్ట్ హోమ్ టూర్లో ఈష్గాడివి ప్రింట్స్ చిన్నగా ఉన్నప్పుడు డేస్లో బేబీగా ఉన్నప్పుడు తీసిన ప్రింట్స్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ వరల్డ్. సో రెగ్యులర్గా హోమ్ టూర్స్ ఇవన్నీ చేశాను, చూపించేశాను. కాకపోతే కొంచెం హాల్ని కొత్తగా డిజైన్ చేద్దామని అయితే అనిపించింది అనమాట. సో ఆ డిజైన్ని నేను మాత్రం చూస్తే ఏం బాగుంటుంది, అందుకే హాల్ టూర్తో మీ అందరికీ చూపించబోతున్నాను. అయితే బిఫోర్ స్టార్టింగ్ మెయిన్ వీడియో గర్ల్స్కి ఎక్కువగా కన్సర్న్ ఉన్న టాపిక్ ఒకటి సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదే పింపుల్స్ గురించి. యూజువల్గా పింపుల్స్ రావడానికి హార్మోనల్ చేంజెస్, పొల్యూషన్, స్ట్రెస్, ఫుడ్ హ్యాబిట్, ఇంకా రకరకాల కాంప్లికేషన్స్ రీజన్స్ కావచ్చు. మామూలుగా అయితే టీనేజ్లో ఉన్న వాళ్ళకి పింపుల్స్ అన్నవి ఒక పెద్ద స్కిన్ ఇష్యూ. ఒక్కోసారి అయితే చాలా ఇంపార్టెంట్ టైంలోనే చేస్తూ ఉంటాయి. పింపుల్ రిక్యూరెన్స్ని ప్రివెంట్ చేయడానికి అండ్ దట్ టు స్కిన్ కాంప్లెక్షన్ అలాగే క్లియర్ అండ్ వైబ్రెంట్గా ఉండేలా చేయడానికి స్కిన్ పైన జెంటిల్గా ఉండి ఎఫెక్టివ్గా పనిచేసే ఒకే ఒక సొల్యూషన్ నేను బాగా నమ్ముతాను. అదే హిమాలయ ప్యూరిఫై నీమ్ ఫేస్ వాష్. ఇది నా స్కిన్ కేర్ రొటీన్లో పక్కా ఉండే ప్రొడక్ట్. ఎందుకు అంటే పింపుల్స్ని రెడ్యూస్ చేస్తుందని క్లినికల్గా ప్రూవ్ అయింది కాబట్టి. ఈ నీమ్ ఫేస్ వాష్ 100% న్యాచురల్లీ డిరైవ్డ్ నీమ్తో తయారు చేయబడింది. ఇది జెంటిల్ క్లెన్సర్, ఇంప్యూరిటీస్ని క్లెన్స్ చేసి పింపుల్స్ని క్లియర్ చేయడానికి తయారు చేశారనమాట. వేప అంటేనే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్తో ఉండే ఒక పవర్ఫుల్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్. పింపుల్స్కి కారణమైన 99.9% బ్యాక్టీరియాని ఈ ఫేస్ వాష్ దీని ఫస్ట్ వాష్ నుండే స్కిన్కి ఎఫెక్టివ్గా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. దీంట్లో స్కిన్ ఫ్రెండ్లీ pH ఉంది. సో స్కిన్ పైన జెంటిల్గా ఉంటుంది. ఆల్సో ఇది సోప్ ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ అవ్వడం వల్ల మిలియన్స్ ఆఫ్ ఇండియన్ కస్టమర్స్ దీన్ని ట్రస్ట్ చేస్తున్నారు. దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే ముందు మనం ఫేస్ని వెట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఈ ఫేస్ వాష్ని ఇలా తీసుకొని సర్క్యులేషన్ మోషన్తో జెంటిల్గా స్కిన్ పైన మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్తో రైన్స్ చేసుకోవడమే. మంచి రిజల్ట్స్ కోసం రోజుకి 2 సార్లైనా యూజ్ చేయాలి. ఈ ప్రోడక్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా ఇంకా హిమాలయాస్ వెబ్సైట్ అండ్ యాప్స్లో కూడా అవైలబుల్గా ఉంది. డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్రోడక్ట్ని చెక్ చేయండి. పింపుల్ ఫ్రీ అండ్ హెల్తీ స్కిన్ని ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేయండి హిమాలయ ప్యూరిఫై నీమ్ ఫేస్ వాష్తో. సో మంచి ప్రోడక్ట్ గురించి అయితే ఇవాళ నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా అసలు లేట్ చేయకుండా మా హాల్ ఎలా తయారు చేశాననే చూద్దాం, వచ్చేయండి. సో ఇవాళ ఎందుకు చాలా రోజులైంది ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇట్స్ అ న్యూ హాల్ టూర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని కొత్త సామాను కొన్నాను, కొత్తగా డిజైన్ చేశాను అనమాట హాల్ మొత్తాన్ని. సో అందుకే మీసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో చేయబోతున్నాను. సో ఇది మెయిన్ డోర్. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో అయితే కార్నర్ సోఫా ఉంది. ఈ కార్నర్ సోఫా కరెక్ట్గా అయితే నాకు ఈ చిన్న హాల్ ఇది. సో ఇక్కడ ఫిట్ అయిపోయింది అనమాట. నార్మల్గా సోఫా వచ్చింది, కంఫర్టబుల్గా కూర్చుండానికి కంఫర్టబుల్గా ఉంటుందని నేను ఇది అమెజాన్లో పిల్లోస్ తీసుకున్నాను. కవర్స్ కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. చాలా వెల్వెట్ కాబట్టి, ఇది కూడా వెల్వెట్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇది సోఫా సెట్ అండ్ ఇది ఎలాగూ 3 పీసెస్ ఈ టేబుల్ టీపాయ్ అనమాట. ఎవరైనా హ్యాపీగా ఈజీగా క్యారీ చేసుకొని కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సారీ తీసినప్పుడల్లా. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కంఫర్టబుల్గా దీనిపైన పెట్టుకోవడానికి అండ్ ఏమైనా పెద్ద ఐటమ్స్ దీనిపైన పెట్టుకోవడానికి అవుతుంది. ఇదైతే 3 పీసెస్ సెట్ వస్తుంది. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది లాంగ్ బ్యాక్. ఎప్పుడో నేను వండర్లా వెళ్ళినప్పుడు ఒక గేమ్ ఆడినప్పుడు గెలుచుకున్నాను అనమాట, ఎలిఫెంట్. అందుకే అది అట్లా మెమొరీ లాగా ఫిక్స్డ్గా ఉంచేసాను. ఇది ఎలాగో ఫోటో తెలిసిందే, నా బర్త్డేకి మా పెద్దక్క గిఫ్ట్ ఇచ్చింది. నేను ఈష్గాడు ఏదో రెస్టారెంట్లో దిగిన ఫోటో. సో హాల్లోకి ఎంటర్ అవగానే లెఫ్ట్లో ఇదంతా ఉంటుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి రాగానే కీ చైన్కి హ్యాంగ్ చేసుకోవడానికి అయితే ఇది పెట్టాను. దీంట్లో మిర్రర్ కూడా ఉంటుంది. ఇది చాలా సెంటి నాకు, అందుకే కొంచెం అక్కడక్కడ డిస్టర్బ్ అయినా కూడా అలా ఉంటుంది. ఆల్మోస్ట్ 10 years అయింది అనుకుంటా ఇది కొని. ఏమో ఎప్పుడు పడేయాలనిపించదు, కొన్ని వస్తువులు అలా మనతో పాటు ఉంచుకోవాలనిపిస్తుంది. దాంట్లో ఇలాంటి వస్తువు అనమాట.
ఇది వచ్చేసి కర్పూరం. ఇంట్లోకి లోపలికి ఎంటర్ అవ్వగానే కొంచెం మంచి స్మెల్, మంచి వైబ్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ తక్కువగా వస్తుందని విన్నాను. అందుకని ఇది కర్పూరం ఉంటుందన్నమాట దీంట్లో. ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తారు కూడా. ఇంకా కీస్ ఎలాగో హ్యాంగ్ అవుట్ చేసుకుంటూ ఉంటాము. ప్లస్ చాలా కీస్ ఉండాలి, కీస్ కనిపించట్లేదు. సో రైట్ సైడ్లో అయితే టీవీ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. నేను టీవీ కొనుక్కున్నాను, టీవీ అయితే పెట్టేశాను అనమాట. అండ్ టీవీ కింద కొత్తగా సెటప్ చేశాను అన్నాక ఇవన్నీ రీసెంట్ టైమ్స్లో తీసుకున్నవి నా కలెక్షన్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, మిడిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫిష్, ఇది ఫైటర్ ఫిష్ ఒకటి మాత్రమే ఉంటుందన్నమాట నాలాగా. సో ఏ ఫిషెస్ ఉన్నా కూడా అది ఉండనీదు, వాటితో ఫైట్ చేస్తుంది, ఒకటే బ్రతుకుతూ ఉంటుంది. ఒకవేళ సైడ్లో బౌల్లో మనం ఒక ఫైటర్ ఫిష్ని పెట్టినా కూడా ఇది క్లాషెస్ వచ్చి కొట్టుకొని ఒక ఫిష్ మిగులుతుంది. అందుకని దీని అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా నాలాగా ఫైట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఒకదాన్నే ఉంచేసా. సో అలా తిరుగుతూ ఉంటుంది అది. ఈశ్వరికి చాలా ఇష్టం అనమాట. డైలీ వాడే ఫుడ్ అది అంతా వేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది దాని టైల్ అంతా కూడా. సో ఇది నేను నెక్స్ట్ ఇక్కడ మనకి అందరికీ తెలిసిందే కదా, గ్లాస్ తాబేలు పెట్టేసి కాయిన్ వేసి ఉంచుతారు మమ్మీ. డైలీ దీంట్లో వాటర్ వేసి కాయిన్ వేసి పెడతాం. అండ్ ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్సే. ఎందుకంటే ఒరిజినల్ ప్లాంట్స్ తీసుకొని బిగినింగ్లో చాలా డ్రై అయిపోయింది. ఎందుకు అంటే టీవీ వల్ల వచ్చే రేడియేషన్కి ప్లాంట్స్ ఇక్కడ ఉండట్లేదు అన్నమాట. చాలా ట్రై చేశాను చాలా డేస్ పెంచడానికి, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అందుకే అయినా కూడా మనకు ఆ గ్రీనరీ పిచ్చి ఏదైతే ఉందో అది పోదు కాబట్టి స్టిల్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే తీసుకొని పెట్టేశాను. అండ్ ఇక్కడ ఒక బుద్ధుడు, రీసెంట్గా నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది దీన్ని. సో కొంచెం రిలాక్స్ అవ్వు, స్ట్రెస్ ఫ్రీ అవ్వమని చెప్పి చూసినప్పుడల్లా. సో బుద్ధ. అండ్ ఇది వచ్చేసి నేను చిన్నక్క రీసెంట్గా గోవాకి వెళ్ళాం కదా, గోవాకి వెళ్ళినప్పుడు బాగా నచ్చాయన్నమాట. ఇంట్లో ఎలిఫెంట్స్ ఇలా తొండం పైకెత్తినే ఉంటే మంచిదని చెప్పేసి చిన్నక్క చెప్పింది వాస్తు ప్రకారం. సో అందుకని అది చెప్పిందని 2 తీసుకున్నాం. అది ఒక 2 తీసుకుంది, నేను కూడా ఒక 2 తీసేసుకున్నా. ఇవి 2 ఒకటే ఫేసింగ్లో ఉండాలని చెప్పేసి 2 ఒక ఫేసింగ్లోనే పెట్టింది. కాకపోతే నేనే దీన్ని కన్ను విరగొట్టాను, తెలియకుండా డిస్టర్బ్ అయ్యే కన్ను పోయింది. సెట్ చేయాలి, దాన్ని సెట్ చేద్దాం. సో ఇది నాకు బాగా నచ్చి తీసుకుంది, ఫ్లవర్ వాజ్ పెట్టుకోవడానికి. జస్ట్ మనకి తీసేస్తే హ్యాండ్ ఇలా వస్తుంది అనమాట, గర్ల్ది హ్యాండ్. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది మీషోలోనే తీసుకున్నాను. ఎవరికైనా లింక్ కావాలంటే అడగండి. యాక్చువల్లీ ఇవి సేమ్ టైం నేను మీషోలో ఎట్ ఏ టైం ఆర్డర్ చేశాను 2. కాకపోతే దీంట్లో చూడండి మీషో వాళ్ళు ఇదేమో సిరమిక్ ఇచ్చాడు, ఇదేమో వుడ్ కూడా కాదు ప్లాస్టిక్. చూసారా, ఎట్ ఏ టైం 2 ఆర్డర్ చేసా. అదొక సేలర్ దగ్గర నుంచి, ఇదొక సేలర్ దగ్గర నుంచి కొన్నాను అనమాట. అందుకని అలా 2 సపరేట్ వచ్చాయి. సరే చూడడానికి సిమిలర్గా ఉన్నాయని అలా ఉంచేసా ప్రస్తుతానికి. అండ్ ఇవి వచ్చేసి ఫ్లవర్స్ నేను డీమార్ట్లో తీసుకున్నా, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అనిపించింది. సో ఇది నా ఫేవరెట్ స్ప్రింగ్ బ్యాంబో ప్లాంట్స్ అన్నమాట. సో ఇవి కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. సో చూసారు కదా, ఆల్మోస్ట్ కొంచెం ఇంత బుడ్డగా ఉండే పెరిగాయి. చాలా అయితే చాలా ఇష్టం ఈ ప్లాంట్స్. మామూలుగా 4 అలా తీసుకున్నాను. ఫైనల్గా ఈ రేడియేషన్ వల్ల గ్రోత్ అవ్వక 2 ఉన్నాయన్నమాట. సో దీన్ని అయితే గ్లాస్ వాజ్లో పెట్టాను. గ్లాస్ వాజ్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను, ప్లాంట్స్ కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. యూ కెన్ ట్రై ఇట్. ఈ 2 సైడ్ ఏంటని అడగండి. ఇది ఈషాడ్ ఏం చేశాడంటే మొన్న ఫుట్బాల్తో ఆడుతూ పగలగొట్టేశాడనమాట. అందుకని మా మమ్మీ అలా ఫ్లాస్క్లో సెట్ చేసింది. మళ్ళీ ఆర్డర్ చేసా, రావడానికి టైం పడుతుంది అనమాట, స్టాక్ లేదన్నారు, ఇట్ విల్ కమ్. సో 2 సైడ్లు కూడా అలా టీవీ యూనిట్ అంతా ఇలా సెటప్ చేసి, అయ్యో ఇంకా మెయిన్ థింగ్ చెప్పలేదు, ఈ పైన బుడ్డ ఉన్నాయి కదా, నాకు ఫేవరెట్ చాలా క్యూట్ ఉంటాయి. నావి డెస్టింగ్ చేయక చాలా రోజులు అయింది, కొంచెం దుమ్ముగా ఉన్నాయి కానీ బట్ ఐ జస్ట్ లవ్ ఇట్. వాటి క్లోజప్స్లో అయితే ఎంత ముద్దు ఉంటాయో అవి. అండ్ ఈ వాచ్ వచ్చేసి మామూలుగా ఎప్పుడు శిల్పారామం వెళ్ళినప్పుడు బాగా నచ్చిందంటే మాకు చిన్నక్క గిఫ్ట్ ఇచ్చిందనమాట. అది వాచ్ చూసినప్పుడు అదే గుర్తొస్తుంది. గిఫ్ట్ ఇవ్వడం వల్ల ఒకవేళ అప్పుడప్పుడు డైవర్ట్ అయినా చూసినప్పుడు అలా అరే అని మళ్ళీ గుర్తొచ్చి ఫోన్ చేయాల్సి వస్తుంది అది. సో ఇదైతే మా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే హాల్లో రైట్ సైడ్ అంతా టీవీ యూనిట్ సెటప్ అంతా ఇలా డెకరేట్ చేసుకున్నా. అండ్ లెఫ్ట్ సైడ్ అంతా చిన్న బ్లాక్ ఒకటి ఉంది, ఆ బ్లాక్లో చాలా అయితే బొమ్మలు సెటప్ చేశాను, చూద్దాం వచ్చి. సో ఇది మా హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ పార్ట్ అన్నమాట. సో నాకు మా ఇంట్లో బాగా నచ్చినది ఇది. ఉన్న బొమ్మలన్నీ, నాకు నచ్చిన బొమ్మలన్నీ నింపేశాను. అండ్ ఫస్ట్ ఇక్కడితో స్టార్ట్ చేస్తే ఇది కార్నర్లో పెట్టేది, యాక్చువల్లీ కార్నర్లో ఆర్గనైజ్ చేసేది అనమాట. కానీ ఇంటికి ఎదురుగా రాగానే బాగుంటుంది బ్యూటిఫుల్గా అని చెప్పేసి ఇలా డెకరేట్ చేశాను. ఇది ఇలా ఫోల్డబుల్ వస్తుంది అనమాట.
మనం అవసరం లేనప్పుడు జస్ట్ మనం ఇవన్నీ పైకి అనేసి ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. కావాల్సినప్పుడు జస్ట్ ఇలా ఓపెన్ చేసేసి మనకు కావాల్సిన థింగ్స్ ఏవైతున్నా పెట్టుకోవచ్చు. నేనైతే ఫ్లవర్స్ అన్నీ పెట్టేశాను, డెకరేట్ చేశాను. ఇంకో ఇలా ఉంటాయి, పిల్లలు ఉంటే ఇలా ఉంటుంది అనమాట. ఏది ఎక్కడ ఉన్నది, ఇది ఎరేజర్ వాడిది, ఫ్రెంచ్ ఫ్రైస్ ఎరేజర్ అని ఏదో కొంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. సో బ్యూటిఫుల్ కలర్ఫుల్ ఫ్లవర్స్తో అయితే నింపేశాను. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్సే, అమెజాన్లో జస్ట్ చీప్ అండ్ బెస్ట్లో దొరికేసాయి. అండ్ చూడడానికి కూడా ఇది ప్లాస్టికే కానీ మొత్తం వుడ్లా కనిపిస్తుంది అన్నమాట. అందుకని చెప్పి ఇలా తీసుకొని నింపేసాను. అండ్ ఇది దీంట్లో సెటప్లో వచ్చేసి ఎలాగూ కొన్ని పాత ఇల్లు నుంచి కూడా కొన్ని బొమ్మలు అయితే అవే ఫాలో అవుతూ వచ్చాను. ఈ మధ్యలో మాత్రం ఇలా హ్యాంగింగ్స్వి తీసుకున్నాను. దీంట్లో కూడా ఫస్ట్ ఏమో ఒరిజినల్ ప్లాంట్స్ పెట్టాను, అసలు అంటే మేబీ ఆక్సిజన్ అందలేదేమో, ఉండలేదు. తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టాక కొంచెం కలర్ఫుల్గా ఉంది. ఈ హ్యాంగింగ్స్ కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ చేశాను అనమాట. జస్ట్ మనం స్టిక్ చేసేస్తే ఎంత వెయిట్ అయినా కూడా ఆపుతున్నాయండి. నిజంగా అంటే చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. ఎంత హెవీ వెయిట్ అయినా కూడా చూడండి, పైనది కూడా చాలా వెయిట్ ఉంటుంది. అండ్ ఇది కూడా, ఇవన్నీ హ్యాంగింగ్ థింగ్స్ అయితే మీషోలో తీసుకున్నా, పైన స్టిచ్ చేసి అయితే అమెజాన్లో తీసుకున్నాను నేను. అండ్ ఇది దివాళీ వచ్చినప్పుడు అయితే దీంట్లో ఇది కృష్ణుడి తీసేసి నేను దీపం పెడుతూ ఉంటాను. సో ఇలా దీపం పెట్టడానికి ఆప్షన్ ఇచ్చారు, కానీ రెగ్యులర్గా ఏదో ఒక దేవుడు ఉంటే బాగుంటుందని చెప్పి ముద్దుగా కృష్ణుడిని పెట్టేశాను అనమాట. సో ఈ 2 హ్యాంగింగ్స్లో కృష్ణుడు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వినాయకుడు, ఇవన్నీ మామూలు షో పీసెస్. ఇది నా బర్త్డేకి దివ్య అని నాకు డై హార్ట్ ఫ్యాన్ ఉండేది. పాపం ఆ పిల్ల అసలు అంటే నన్ను చూడడానికి వాళ్ళు ఊరు వదిలేసి వచ్చేదనమాట, చనిపోయింది. ఫెల్ సో బ్యాడ్. గుర్తొచ్చినప్పుడల్లా చూసినప్పుడల్లా బాధేస్తూ ఉంటుంది. కాకపోతే అంతే, రెస్ట్ ఇన్ పీస్. తన ఆత్మ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అక్కడికి వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను. ఇది చూసినప్పుడల్లా చాలా కనెక్టింగ్ ఉంటుంది. ఒక బ్లడ్తో లెటర్ రాసింది ఆ పిల్ల నాకు. అమ్మో, అప్పట్లో చాలా డైకోర్ ఫ్యాన్ ఉండేది. అండ్ ఇది మా అమ్మ ఫోటో, ఇందాకే సర్దుతున్నప్పుడు దొరికింది. ఇటు అటు మా అత్తమ్మలు, మధ్యలో వచ్చేసి మా అమ్మ అన్నమాట. మా అమ్మ ఎంగేజ్లో ఉన్న ఫోటో అలా గుర్తు దాచిపెట్టేసా. సో ఇది ఆల్రెడీ చెప్పాను అనుకుంటా లాస్ట్ హోమ్ టూర్లో, ఈష్గాడివి ప్రింట్స్ చిన్నగా ఉన్నప్పుడు, డేస్లో బేబీగా ఉన్నప్పుడు తీసిన ప్రింట్స్. వాడిది 15 డేస్లో ఉన్నప్పుడు అనుకుంటా. పిల్లలు చిన్నప్పుడే క్యూట్గా ఉంటారు. వాడి నెయిల్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉండేవో బుడ్డగా ఉన్నప్పుడు. సో చాలా జాగ్రత్తగా అయితే దాచిపెడుతున్నాను. భయం వేస్తుంటుంది అప్పుడప్పుడు, వాడు ఇప్పుడు గాడిదలు అయ్యాడుగా, ఎక్కడ పగలు కొడతాడని. అండ్ ఈ కార్నర్లో వచ్చేసి మేము లాంగ్ బ్యాక్ దిగిన ఫొటోస్ అయితే అలా పెట్టేశాను. మళ్ళీ ఎందుకు వాల్కి స్టిచ్ చేయడం అని. నేను చిన్నక్క పెద్దక్క అమ్మ ఉంటాం అనమాట దాంట్లో. ఈ పై దాంట్లో మేము ముగ్గురం ఉంటాం. ఒక అద్భుతం చూపిస్తాం, ఒక కళాఖండం. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో 2012 అనుకుంటా, 13లోనో దిగిన ఫోటో. అసలు నాలాగానే అనిపిదు ఇప్పుడు చూస్తే. సో మొగల్ రేకులు తర్వాత అగ్గిపూలు అని ఒక సీరియల్ చేశాను. ఆ సీరియల్ షూట్లో దిగిన ఫోటో అనమాట. అది వాళ్ళు అలా గిఫ్ట్ ఇచ్చేసారు, అలా మెమొరీగా ఉండిపోయింది. అందుకని చూసినప్పుడల్లా హాల్లో పెట్టేస్తాను. ఇది ఎలాగో చెప్పున్నాను అనుకుంటా ఆల్రెడీ. మీనా వాసు గారు, పులివాసు గారు ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ గిఫ్ట్ ఇచ్చారు నా శ్రీమంతంకి వచ్చినప్పుడు. ఆ నంది అవార్డు తెలిసిందే మీకు. సో ఇది మా హాల్లోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉండేవి ఏవైతే ఉన్నాయో అన్ని థింగ్స్ చూపించాను. అండ్ వాల్కి అయితే ఇది అమెజాన్లోనే ఆర్డర్ చేశాను. అండ్ బోత్ సైడ్స్ కూడా మనం ఫ్లవర్స్ పెట్టేసి బ్యాటరీ చేంజ్ చేయాలి యాక్చువల్లీ, ఏదంటే లైట్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో నైట్ టైమ్స్ అప్పుడప్పుడు ఆన్ చేసుకుంటూ ఉంటాను. సో చూసారు కదా, ఇదైతే నా చిన్న క్యూట్ హాల్ టూర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉన్న దాంట్లో చిన్నవి బ్యూటిఫుల్గా ఏవి కనిపిస్తాయో అవైతే అన్ని కలెక్షన్ అయితే తీసి పెట్టుకున్నాను. హోప్ సో మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ లింక్స్ కావాలంటే ఈజీగా సింపుల్గా అడిగేసేయండి, అసలు మొహమాటం లేకుండా హ్యాపీగా లింక్స్ అయితే షేర్ చేస్తాను. మోస్ట్లీ అమెజాన్ ఆర్ మీషో కొన్ని అయితే బయట తీసుకున్నాను. మోస్ట్లీ అన్నీ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిరీస్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.